హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్వి. సో మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమింగ్ టు దిస్ వీడియో. సో ఇదైతే దివాళీ రోజు. అండ్ సో ఫస్ట్ మేమందరం అయితే లేచి హెడ్ బాత్ అది చేసేసుకున్నాం. సో నాకు ఇలా డోర్ దగ్గర ముగ్గు పెట్టడం అలవాటు. సో ఇదైతే ఫినిష్ చేసుకొని నెక్స్ట్ ఇంట్లో దేవుడికి పూజ అది స్టార్ట్ చేశాను. సో లక్ష్మీ పూజ ఈజ్ సపరేట్. సో బిఫోర్ దాట్ ఐ పర్ఫామ్ దిస్ పూజ. సో ఫస్ట్ ఈ పూజ అయితే ఫినిష్ చేసుకున్నాం. ఈలోపు పిల్లలు అది చిన్న చిన్న పనులు చేశారనమాట. లైక్ మామిడి తోరణాలు కట్టడం అండ్ బంతిపూలు ఇవన్నీ అల్లటం. సో ఇవన్నీ పిల్లలే హెల్ప్ చేశారు. సో అలా నేను ప్రశాంతంగా పూజ చేసుకోగలిగాను. అండ్ యా కడుపుకి ఏదో ఒకటి తినాలి కదండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాం. అండ్ లక్ష్మీ పూజ కోసం కావాల్సినవన్నీ తెచ్చాం. అండ్ నెక్స్ట్ లంచ్. సో లంచ్ పనులు కూడా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ పిల్లలు ప్రిపేర్ చేసినవన్నీ కట్టేసాం మేము. తర్వాత అరిటాకులు అది తెప్పించాం లక్ష్మీ పూజ కోసం. మా హస్బెండ్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు డెకరేట్ చేయడం. సో డెకరేషన్కి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే మాలలు కుచ్చాలి అండ్ మామిడి తోరణాలు కట్టాలి. సో ఇవన్నిటికీ పట్టింది టైం. అండ్ ఈలోగా మేము రెడీ అయిపోయాం శారీస్ అది కట్టేసుకొని. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. సో కడపలకి ముగ్గులు పెట్టేశాను. మార్నింగ్ మామూలుగా ఇంట్లో పూజ చేశాను, కడపలకి ముగ్గులేం పెట్టలేదు. సో లక్ష్మీ పూజ ప్రదోష కాలంలో చేయాలంటారు కదా. సో బిఫోర్ దట్ ప్రదోష కాలం 1 hour బిఫోర్ దాట్ ఐ స్టార్టెడ్ దీస్ థింగ్స్. ఇవన్నీ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ లక్ష్మీ పూజకు కూర్చున్నాం మేము. ఇదైతే డెకరేషన్ అండ్ లక్ష్మీమాత విగ్రహం. సో పూజ అయితే స్టార్ట్ చేసాం. సో మేము ఎలా చేసామంటే అందరూ చేసినట్టే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చదువుతూ 108 కైండ్స్ ఆర్ 108 ఫ్లవర్స్ ఆర్ ఇప్పుడు ఆన్లైన్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు 108 సిల్వర్ ఫ్లవర్స్ అవి దొరుకుతున్నాయి. సో అవి కూడా వేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కాయిన్స్. సో ఈ కాయిన్స్ అన్నీ మేము కలెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డామండి. ఎందుకంటే పండగ కదా, అందరికీ అవసరమే. సో అక్కడ ఇక్కడ కొన్ని తెచ్చి అలా 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 ఆ కాయిన్స్ కలెక్ట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. సో ఈ డెకరేషన్ అంతా మా హస్బెండే చేశారు. మేమైతే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని అలా పూజలో కూర్చున్నాం. సో అష్టోత్తర శతనామావళి బిఫోర్ దట్ గణేశుడి పూజ చేసాం. అండ్ ఒక గౌరమ్మని చేసాం. నెక్స్ట్ ఇలా కాయిన్స్ వేస్తూ అష్టోత్తర శతనామాలు అయితే చదివేశాం. తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసి అందరం తీసుకున్నాం. మమ్మల్ని చల్లగా చూడండి అని మొక్కుకున్నాం. సో నెక్స్ట్ ఇంకా బయట దియాస్ పెట్టాలి కదా, అదన్నమాట. సో దియాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇవైతే నేను వత్తి ముందే నానబెట్టాను. చెప్పాను కదా ఏదేమైనా ఫొటోస్ మ్యాండేటరీ అని. సో దియాస్ పట్టుకొని అయితే ఫొటోస్ అయితే దిగారు పిల్లలు. ఇద్దరు కలిసి దిగారు. ఇలా ఇలా సింగిల్గా తీసుకునేంత టైం లేదు, అప్పటికే చీకటి అయిపోయింది. మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా స్టార్ట్ అయ్యాయి. సో క్రాకర్స్తో స్టార్ట్ అయ్యాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ప్రతి దివాళీ మేము. నేనంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఇంట్రెస్ట్, బట్ వాళ్ళని చూస్తూ నేను ఎంజాయ్ చేస్తాను. ఇలా అయితే జరిగింది. ఇవి వచ్చేసి నేను ఒక వీడియోలో మెన్షన్ చేశాను కదా, దియాస్ తీసుకున్నాము ఆన్లైన్లో అని, అవే అనమాట. సో ఇలా పెట్టాం. ఎందుకంటే చెప్పాను కదా మాది ఓపెన్ ప్లేస్ అనమాట. సో ఎంత ఎన్నిసార్లు దీపం వెలిగించినా అది ఉండదు. అండ్ ఇది వచ్చేసి దివాళీ తర్వాత ఎంజాయ్మెంట్. సో మా కాలనీ వాళ్ళందరం కలిసి డీజే పెట్టుకొని డ్యాన్స్లు అయితే చేసాం. సో ఇలా ప్రతి ఫెస్టివల్ని ఇలా ఎంజాయ్ చేస్తాం మేమందరం కలిసి. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ బాయ్ బాయ్.